నమస్తే, వెల్కమ్ టు మహాలక్ష్మి టాక్స్. ఈరోజు మహాలక్ష్మి టాక్స్లో మనం విశాఖపట్నంలోని ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఆలయానికి ఈరోజు వెళ్తున్నాం అన్నమాట. అయితే ఆలయం యొక్క విశేషాలు, ఆలయం లోపల ఏమేమి ఉన్నాయి, అలాగే కొత్తగా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన కందుల నాగరాజు గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇదే ఆలయ ముఖద్వారానికి వెళ్ళే దారి. విశాఖపట్నం బురుజుపేటలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా ప్రసిద్ధి చెందారు. విశాఖ జిల్లా అధికారిక వెబ్సైట్ కూడా ఈ ఆలయాన్ని జిల్లాలోని ముఖ్యమైన వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా పేర్కొంటోంది. ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణంపై పూర్తి ప్రామాణిక చారిత్రక ఆధారాలు లేవని జిల్లా అధికారిక సమాచారం చెప్తోంది. అయితే స్థానిక విశ్వాసాల ప్రకారం అమ్మవారు అప్పటి విశాఖ రాజుల కుటుంబ దేవతగా పూజలు అందుకున్నారని చెబుతూ ఉంటారు. ఆలయం ఉన్న ప్రాంతం గతంలో కోట బురుజుకు సమీపంలో ఉండడంతో బురుజుపేట అనే పేరు వచ్చిందని ఇక్కడ కథనం. స్థానిక కథనం ప్రకారం 1912లో అమ్మవారి విగ్రహాన్ని ఒక బావి నుంచి బయటికి తీసి రోడ్డు మధ్యలో ప్రతిష్ఠించారు. తర్వాత రోడ్డు విస్తరణ కోసం విగ్రహాన్ని పక్కకు తరలించగా 1917లో విశాఖలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. అమ్మవారి విగ్రహాన్ని తరలించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప్రజలు విశ్వసించి తిరిగి పాత స్థానంలో ప్రతిష్ఠించారట. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయని స్థానిక విశ్వాసం. ఇతర ఆలయాలతో పోలిస్తే ఈ ఆలయంలో భక్తులకు అమ్మవారికి నేరుగా పూజలు చేసే సాంప్రదాయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక గురువారం అమ్మవారికి అత్యంత విశిష్టమైన రోజుగా భావిస్తూ ఉంటారు. ఇక మార్గశిర మాసం అంటే ప్రత్యేకమే. అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు నెల రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా మార్గశిర మాసంలోని గురువారాల్లో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారని అధికారిక సమాచారం చెబుతోంది. మనతో పాటు శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం అమ్మవారి చైర్మన్ కందుల నాగరాజు గారు ఉన్నారు. మరి వారి మాటల్లో ఆలయం యొక్క విశిష్టత ఏంటి, ఎలా జరుగుతున్నాయి పూజాది కార్యక్రమాలు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ముందుగా మీకు శుభాకాంక్షలు సార్, చైర్మన్ గా అయినందుకు. అయితే చైర్మన్ బాధ్యత అనేది అంత ఈజీ కాదు సార్. ఏమేమి లోపాలు ఉన్నాయి ఇప్పటి వరకు అవన్నీ సరిచేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. మీరు చైర్మన్ పదవిని తీసుకోగానే మీ ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటి సార్? అసలు నమస్కారం. ముందుగా మీరు ఇది పదవి అని అంటున్నారు, కానీ నేను అది పదవిగా అనుకోవట్లేదు. అమ్మవారి సేవకి నన్ను నియమించినట్టుగా నేను భావిస్తున్నాను. ముందుగా మా పవన్ కళ్యాణ్ గారికి నేను కృతజ్ఞత తెలియజేసుకోవాలి. అదేవిధంగా మా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ గారికి, కూటమి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు. ఆలయం 115 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం. స్వయంభూ అమ్మవారు మరి మీ అంతా కూడా ఇక్కడ చిన్నతనంలో కూడా ఇక్కడే ఉండి అమ్మవారి సన్నిధిలో ఆడుకున్నటువంటి పిల్లలు మీ అందరూ కూడాను. అంచేతంటే అమ్మవారితో మాకు ఒక తల్లికి బిడ్డకు ఉన్నటువంటి సత్సంబంధం లాంటిది. కాబట్టి అమ్మవారి తల్లికి ఆశీస్సులు మాకు ఉన్నాయని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగనే మాకు ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లు కూడా మంచి వాళ్ళు వేసారు. వాళ్ళు కూడా ఏంటంటే ఏదైనా సేవ చేయాలన్న ఆలోచన, అమ్మవారి పట్ల భక్తిభావం కలిగినటువంటి ఎక్కువగా మహిళలు వేశారు. 8 మంది సుమారుగా మహిళలు. అలాగనే మరి 3 పార్టీలు కూడా వచ్చారు. అదేవిధంగా మరి గతంలో ఏం జరిగిందని పక్కన పెడితే మేము మా ట్రస్ట్ బోర్డు వచ్చిన తర్వాత మాత్రం ఆలయ అభివృద్ధిలో ముఖ్యంగా మేము కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ అటు అన్నదాన సత్రాన్ని ముందుగా మేము ఏం చేసామంటే మరి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో మన సౌత్ నియోజకవర్గంలో మన కనకమహాలక్ష్మి దేవస్థానంలో అన్నదానానికి మరి మేము ఏసీలు పెట్టించి
వచ్చినటువంటి భక్తులకు సౌకర్యవంతమైన భోజనాలు ఏర్పాటు చేసి వచ్చినటువంటి భక్తులందరూ కూడా సౌకర్యవంతంగా ఉన్నటువంటి దర్శనం చేసుకొని అమ్మవారిని మీరు కల్లారా చూసి ప్రతి ఒక్కరు కూడా స్పర్శ దర్శనం చేసుకోవడం మనకి పూర్వం నుండి కూడా ఉన్నటువంటి ఆనవాయితీ. మరి ఉన్నటువంటి పురోహితులు కానివ్వండి, వేద పండితులు కానీ వాళ్ళందరూ కూడా ఎంతో చిత్తశుద్ధితో ఆలయం అభివృద్ధి కోసం, ముఖ్యంగా శ్రీనివాస్ శర్మ గారు ప్రధాన అర్చకులు, అలాగనే మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు రామారావు గారు, సుధా గారు, అనురాధ గారు, నాగమణి గారు, ఇంకా మిగతా ట్రస్ట్ బోర్డు మెంబర్లు కూడా అందరూ వస్తున్నారు. అయితే మరి ఇవాళ ఆలయ అభివృద్ధిలో ఇవాళ మనం ముందంజలు ఉన్నామని చెప్పాలి. ఎందుకంటే గతం కంటే కూడా ఇప్పుడు మరి ఉండి ఆదాయం లెక్క చూసుకుంటే బాగా గణనీయంగా పెరిగింది. అంటే దాన్ని బట్టి భక్తుల సంఖ్య పెరిగిందని మనం అర్థం చేసుకోవాలి. మరి ఇవాళ ప్రసాదాలలో మంచి క్వాలిటీ ఇవ్వగలుగుతున్నాం, దర్శనంలో మంచి క్వాలిటీ ఇవ్వగలుగుతున్నాం. వచ్చినటువంటి భక్తులందరూ కూడా మంచి వాతావరణంలో దర్శనం చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. మరి ఇక్కడ చుట్టుపక్కల సుమారుగా 275 బంగారం కొట్లు ఉన్నాయి. మరి ఇంచుమించుగా 2 లక్షల మంది ఈ ఆలయం మీద ఆధారపడి వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ చుట్టుపక్కల బ్రతుకుతున్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ గ్వాస్ హాస్పిటల్ ఉంది. ఎవరైనా సరే ప్రసవ సమయంలో కానీ బిడ్డను కన్న తర్వాత కూడా అమ్మవారి పాదాల దగ్గర చూపించి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళి ప్రసవం అవడం వాళ్ళకందరికీ శుభం జరుగుతుంటుంది. అదేవిధంగా ఇక్కడ బంగారం షాపుల్లో ఎవరు ఏ వస్తువు కొత్త వస్తువు కొనుక్కున్నా అమ్మవారికి చూపించి తీసుకెళ్తే అది అక్షయం అవుతుందనేసి ఒక నమ్మకం. అలాగే అదేవిధంగా మరి శ్రావణ మాసం, మార్గశిర మాసంలో లక్షలాది మంది భక్తులు వస్తారు. మరి కేవలం విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాకుండా రాష్ట్ర విదేశాల నుండి కూడా వస్తున్నటువంటి భక్తులు ఉన్నారు. మరి దానికి సరిపడగా మేము కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటూ మరి ఆలయ అభివృద్ధిలో మాకు భాగస్వామ్యం కల్పించిన కుటుంబ ప్రభుత్వం ధన్యవాదాలు. అంటే మీరు చెప్పినట్టు మహిళలకు పెద్దపీట వేశారు ఈసారి బోర్డు మెంబర్స్ గా. అది చాలా అభిప్రాయం ఏంటంటే అభినందనీయమండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే సార్, వచ్చే భక్తుల్లో ఎక్కువగా మహిళలు, వృద్ధులు, అలాగే హ్యాండిక్యాప్స్ కూడా ఉంటారు. అలాంటి వారికి ప్రత్యేక క్యూ లైన్లు ఏమైనా ఏర్పాట్లు చేశారా? మీరే చెప్పారు, ప్రత్యేకించి అమ్మవారి దర్శనానికి ఎక్కువ 95% లేడీస్ వస్తారు. ఇంకా మళ్ళీ లేడీస్ మళ్ళీ చేయటం అంటూ వేరే లేదు. కాకపోతే మేము ఆ సందర్భాన్ని పెట్టి అక్కడ బాగా వృద్ధులు, నడలేనటువంటి వాళ్ళు, పసిపిల్లలతో వచ్చిన వాళ్ళకి మేము వాళ్ళకి సపరేట్ గా ఏదో దర్శనం చేయించగలుగుతున్నాం. మరి ఇవాళ వచ్చిన ప్రతి మహిళలు కూడా చాలా ఆనందంగా అమ్మవారిని చూసామన్న తృప్తితో వెళ్తున్నారు, చాలా ఆనందపడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఏదైతే కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్ద పెట్టేస్తారో అక్కడ కూడా మేము అంతకన్నా పెద్ద పెట్టేసి వాళ్ళని బాగానే చూసుకుంటున్నాం. అంటే కొన్ని విమర్శలు కూడా వినిపిస్తూ ఉంటాయి, అలాంటి వాటిని మీరు ఎలాగా సవాల్గా తీసుకుంటారు? అంటే ఏంటి విమర్శ అంటే ఇది సరిగ్గా లేదని అపోజిషన్ వాళ్ళు చెప్తూ ఉంటారు, అది సరిగ్గా లేదని ఉంటుంది. ఇప్పుడు ఎంత చేసినా సరే, ఇప్పుడు ఇది మన ఇంట్లో పెళ్ళో పేరెంట్ చేసేటప్పుడు మనకు తెలుసు ఆ కష్టం అనేది ఏంటో. మేము ఇక్కడ ఎంత కష్టపడతాం, ఎంత చేస్తున్నాం అమ్మవారికి మాకే తెలుసు. మేము చేస్తున్నాం. ఏమైనా లోటుపాట్లు ఉంటే మాకు తెలియజేస్తే మేము సర్దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనకి ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఒక ప్రజల చేతిలో ప్రభుత్వం అని చెప్పేసి ఆన్లైన్ వాట్సాప్ సేవలు మన మిత్ర ద్వారా అందిస్తూ ఉందన్నమాట. అంటే మనం ఫోన్ ద్వారానే స్కాన్ చేసుకొని దర్శనం టికెట్లని ఈజీగా పొందొచ్చు. అంతటి ఫెసిలిటీ ఏర్పాటు చేసింది అనమాట ప్రస్తుత ప్రభుత్వం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కరూర్ వైశ్య బ్యాంక్ ఆధ్వర్యంలో ఇక్కడ మనకి ఏటీఎం లాగా దర్శనం టికెట్లు, సేవ ఏవి కావాలంటే అవి చూసారా, ఇలా మనమే ఓన్గా చేసుకోవచ్చు. బుక్ చేసుకుంటే అమ్మవారికి ఏమేమి చేద్దాం అనుకుంటున్నాం, అన్నదానం, ఇవన్నీ కూడా మనం స్కాన్ చేసుకొని మనం మనీ పే చేస్తే వాళ్ళు మనకి అన్నీ అందిస్తారనమాట. వీటితో పాటు అమ్మవారికి అభిషేకం చేయాలనుకున్న వారికి కూడా ఇక్కడ ఉంది. ఉత్తరాంధ్ర అనగానే మనకి ముందుగా అందరి మదిలో మెదిలే అమ్మవారు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు అనమాట. ఉత్తరాంధ్ర ఎలవేల్పుగా అమ్మవారు కొలువు తీరై ఉన్నారు. అయితే మనం ఈ రోజు అమ్మవారి ఆలయం లోపల ఉన్నామన్నమాట. ఏంటి అంటే అమ్మవారు విగ్రహం రూపంలో మనకి ముందుగా ఆవిర్భవించింది ఈ బావిలోనే.
అమ్మవారి ఈ బావిలో ఉద్భవించారు. ఆ తర్వాత ఈ బావిలోకి తీసి మనకి ఎదురుగా ఉన్న అక్కడ ప్రతిష్ఠించారు ఆ విగ్రహాన్ని అనేది. అయితే మనకి ఈ బావిలో ఉద్భవించడానికి కథ కూడా ఉంది. ఆ విశేషాలతో పాటు మనకి ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు నిత్యం కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు. కేవలం ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మనం చూసుకోవచ్చు చుట్టూ భక్తులతో ఆలయ పరిసరాలు అన్ని కూడా నిండిపోయి ఉన్నాయి. మరి ఆ విశేషాలన్నీ చూద్దాము. అమ్మవారి ఊయలు చూసారా ఎంత బాగుందో, తల్లి చక్కగా కొలువు తీరై ఉన్నారు. ఇందులో మనం కూడా అమ్మవారిని ఊపచ్చు. ఇక జనం చూసుకుంటే ఎప్పుడు నిత్యం వస్తూనే ఉంటారు, ఏదో ఒక రాష్ట్రాల నుంచి వస్తూనే ఉంటారు కాబట్టి నిత్యం భక్తులతో ఇక్కడ చాలా సందడి నెలకొని ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నాన్ని వృధా చేయరాదని చెప్పి రాశారు. అది నిజమే కదండి. ఆ భోజనం లేక చాలామంది రోడ్ల మీద పస్తులు ఉన్న పరిస్థితి కూడా ఉంటుంది. మరి ఇక్కడ అమ్మవారి ఆలయంలో ప్రసాదం ఎలా ఉందో చూద్దామా. మనకి కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఇంకొక ప్రత్యేకత ఉందండి. ఏంటి అంటే ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిత్యం జరుగుతూ ఉంటుంది. అది కూడా ఇలాంటి క్వాలిటీతో కదండి. ఫుడ్ చూస్తే మీకు కళ్ళారా చూపిస్తాను నేను. అందులోనూ ఇక్కడ ప్రసాదం స్వీకరించే స్థలంలో మనకి ఏంటంటే ఫుల్ ఏసీ కండిషన్ తో కూడా ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా అందరూ డొనేట్ ఇచ్చినవే. చూసుకోవచ్చు మనం ఈ ప్రాంగణం అంతా కూడా ఎంత నీట్ గా ఉంది. ముందుగానే భక్తులు రాకముందే ఇక్కడ విస్తరాకుల్లో ప్లేట్లు ఇస్తరాకులు వేసి ఒక 6 రకాలు ఉన్నాయండి. మనం చూసి ఒక కూర, ఒక పచ్చడి, పులిహోర, అలాగే ప్రసాదం స్వీట్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వడ్డించడం జరిగింది. మరి భక్తులు ఇంకా రావడానికి సమయం ఉంది. ముందుగానే మీకు చూపించాలని చెప్పి నేను వచ్చి ఇది కవరేజ్ చేయడం అయితే జరిగిందండి. చాలా చాలా నీట్ గా ఉంది ప్రదేశం అంతా కూడా. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మరి వడ్డించే వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళు కూడా ఇక్కడ ఎంతో నీట్ గా క్లీన్ అండ్ క్లియర్ గా ఉన్నారు. వాళ్ళంతా కూడా మాస్కులు ధరించి ఎవరైతే వస్తారో వాళ్ళకి వడ్డించడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఇక్కడ వాళ్ళు కూడా చూసుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే నిత్యం ఏదో ఒక ఆలయంలో అమ్మవారికి సేవ చేయడానికో లేకపోతే ఏదైనా సత్యనారాయణ స్వామి కానివ్వండి, వెంకటేశ్వర స్వామి కానివ్వండి, ఏదో ఒక ఆలయంలో వీరు నిత్యం సేవ చేస్తూ ఉంటారు. వీళ్ళ సేవ అజరామరం అండి. ఎందుకంటే మనం మన ఇంట్లో పని చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము. అలాంటిది నిత్యం వీళ్ళు వేలాది మందికి, వందలాది మందికి సేవ చేయడం అనేది గొప్ప అంశం. ఇక్కడ ఉన్నవారంతా కూడా ఏంటంటే దేవుని సేవకు వచ్చిన వాళ్ళు అన్నమాట. అట్లాగే ఇక్కడ ఏంటి భోజనం వడ్డించడానికి వచ్చినారు. అలాగే ఇక్కడ మెనూ కూడా పెట్టారండి టెంపుల్లో. మనకి ఏమేమి ఉంది ఈరోజు అంతా బాగుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడికి భోజనానికి విచ్చేసే వాళ్ళంతా బయోమెట్రిక్, వాళ్ళకి ఏంటంటే టికెట్లు ఇచ్చారు, బయోమెట్రిక్ వేస్తేనే వీళ్ళకి భోజనం లోపల ఉంటుంది. అంత పద్ధతిగా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు మనం ఏ టెంపుల్ లో కూడా ఈ విధమైన ప్రాసెస్ ని చూడలేదు. ఈ బయోమెట్రిక్, భక్తులు బయోమెట్రిక్ చేసి భోజనం చేసే పద్ధతి చాలా చాలా కొత్తగా ఉంది. ఇక్కడ శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో అంత పద్ధతిగా దీన్ని అయితే నిర్వహిస్తున్నారు. అందుకే ఇంత శుభ్రంగా ఉందండి. వీళ్ళు వచ్చేసి ఎగబడిపోయి తోసుకునేది లేకుండా నీట్ గా ప్రసాదాన్ని స్వీకరించడానికి చూడండి ఎంత చక్కగా వస్తున్నారు. మరి మనకి ఆలయం లోపల తులాభారం కూడా ఉంది. ఎవరైనా మొక్కులు తీర్చుకునే వాళ్ళు వాళ్ళ ఎత్తు అని చెప్పి మొక్కుకుంటూ ఉంటారు కదా, ఆ తులాభారాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారి పవలింపు సేవకి అమ్మవారిని ఉయ్యూరులో పెట్టారు ఇక్కడ. అలాగే లోపల ఇంకొక విగ్రహం ఉంది, అమ్మవారి విగ్రహం కూడా ఉంది. మనకి చుట్టూ చూసుకుంటే అమ్మవారు అష్టలక్ష్ములుగా రూపంలో మనకి ఈ ప్రాకారాల మీద దర్శనమిస్తున్నారు. అయితే ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ ప్రకారం ఆలయం కూడా చాలా చాలా నీట్ గా ఉంది. అలాగే వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడే మనకి అమ్మవారు దర్శనం కూడా అయ్యింది. చాలా చక్కగా ఉంది. ఇక్కడ పూజారులు అందరూ కూడా చాలా చక్కగా పూజలు చేస్తూ అమ్మవారిని సేవిస్తూ వస్తున్నారు. మరి ఇంతటి మహత్తర
ఆ కార్యాన్ని నిర్వహిస్తున్నారు కందుల నాగరాజు గారు, ఆలయ చైర్మన్. ఎంతో చక్కగా భక్తులకి ఫ్రీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారన్నమాట. మరి ఇలాంటి మంచి మంచి విశేషాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి మహాలక్ష్మి టాక్స్.